వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇంత ఎనర్జీ బాగుందంటే ఎక్కడికి వచ్చామో తెలుసు కదా, కుక్కట్పల్లి దగ్గర ఉన్న నిజాంపేట్ కి. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీలో ఎప్పుడు ఎలాంటి సమయంలో చంద్రముఖి బయటకు వస్తుంటది? అందరు లేడీస్ కి హస్బెండ్స్ బర్త్డే రోజు ఏం గిఫ్ట్ ఇస్తారు? అందరు జనరల్ గా లేడీస్ కుక్క హస్బెండా? ఎవరు హస్బెండ్స్ వాళ్ళకి ఎవరు హస్బెండ్? అట్లా క్లారిటీ జనరల్ ఇంపార్టెంట్. గా ఏ గిఫ్ట్స్ ఇస్తారన్న? గోల్డ్ రింగు, డైమండ్ రింగు అన్ని ఇస్తారు. నా హస్బెండ్ వచ్చేసి నాకు బర్త్డే రోజు నైట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పుడు మారా నేను చంద్రముఖి లాగా. కానీ నైట్ వద్దు, మనకి పెద్ద పెద్దవి కావాలా. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు షాప్ అతను నువ్వు కొనే ముఖం అని చూసినప్పుడు నేను చంద్రముఖిలా మారిపోతాను. నిన్ను చూసి కొనే ముఖం అనడా? ఎందుకమ్మా అంత బేరం ఆడతాడు వాడు? పాపం 500 అని చెప్తే మీరు డైరెక్ట్ 5 రూపాయలు ఎందుకు చెప్తారు? మాకు అదో సరదా. సరదానా? గోల్డ్ షాప్ కి వెళ్ళినా మాకు బేరం ఆడాలనిపిస్తుంది. మీరు అట్టి పనులు ఓడితోనే బేరం ఆడతారు, గోల్డ్ షాప్ ఎందుకు ఆడరు? అట్టి పనులు డజన్ 20 రూపాయలు అంటే 5 రూపాయలకు రాదా? 5 రూపాయలకు రాదా? ఇక్కడ నుంచి చెప్పమ్మా. మా ఆయన యాక్చువల్ గా జిమ్ చేయడు. పక్కింటి ఆవిడ డాబా మీద బట్టలు ఆరేస్తుంటే జిమ్ చేస్తుంటే అప్పుడు జిమ్ చేయడు కానీ పక్కింటి ఆవిడ బట్టలు ఆరేస్తుంటాం. మళ్ళా టెరెస్ మీదకి వెళ్ళి కింద బాదం పాలు తీసుకురావే. అవును, అలాంటి టైంలో నా ఆధార్ కార్డు లో ఫోటో చూసినప్పుడు నేను చంద్రముఖిలా మారుతాను. అది ఎందుకో మీరు మారాల్సిన అవసరం లేదు. చంద్రముఖినే ఇదిరా. ఫస్ట్ బర్త్డే పార్టీ అంటే ఎవడన్నా గిఫ్ట్ ఇస్తాడా? ఆవిడికి పాపం మా బావగారు ఇచ్చారట. అక్కనురా మేడం, మీరు చెప్పారు కదా, రండి మేడం. ఆ చంద్రముఖే భయపడతారు ఏమైంది. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మేడం మీ పేరు? బంగారం మారు పేరు సువర్ణ. నువ్వు పూలు పెట్టుకున్నావు అని అందరికి తెలియాలి. ఏది మొత్తం అట్రాక్టింగ్ కనిపించాలి కదా రవి. నిజంగా 3 పెళ్లిళ్ళు చేయొచ్చు ఆ పూలతో. ఏం పేరు మీ పేరు? బంగారం మారు అవును, నీ పేరు పేరు నీ సువర్ణ. అమ్మ. అన్నపూర్ణ నాకు తెలుసు. లక్ష్మి అన్నపూర్ణ. లక్ష్మి అన్నపూర్ణ గారు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యను అని అడిగితే బాగుండిద్ది. ఏం చేయరు? జాబ్ చేస్తాను, ఏం చేయరు? సోషల్ సర్వీస్ చేస్తాను. ఏం చేయడానికి ఏం లేదు, మల్టీ టాలెంటెడ్. మల్టీ టాలెంటెడ్ కదా. పక్కింట్లో పిల్లల్ని కూడా మీరే చూసుకుంటారా? సోషల్ సర్వీస్ చేస్తాను, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉంటాను. వచ్చే ఎలక్షన్ లో మా లక్ష్మి అన్నపూర్ణ గారికి మీ ఓటు. మోడీ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ లెటర్ వచ్చింది రవి, ఏమనుకున్నా? ఇది ఒక్కటే రాలేదురా ఇంకా. చూసారా, మా ఆడవాళ్ళు మీకు జోరులో మోదీ గారు అప్రిషియేషన్ లెటర్ వచ్చిన లక్ష్మీ అన్నపూర్ణ గారు ఉన్నారు. ఓకేనా? ఓ అక్క క్లాప్స్ కొట్టు, దగ్గరకు వచ్చి కొట్టించుకుంటది. అమ్మ మీ పేరు? నేను అవ్వాలనుకుంటున్నాను జలకన్య. నా పేరు హిరణ్య. అమ్మ మీ పేరు? ఇద్దరు కలిస్తే అవుతుంది జత. నా పేరు కవిత. మీరు మీ ఆయన గారు అలానే కలిసి హ్యాపీగా ఉన్నారు కదా? వేసేయండి. ఇక నవ్వుతున్నావు అంటే పాపం ఆయన ఎంత ఎడుతున్నాడు. అమ్మ మీ పేరు? నీకోసం వేసుకొచ్చా పట్టు పరికిని. నా పేరు హరిణి. నీకోసం వేసాను టీ షర్ట్ ప్యాంటు. నా పేరు రవి. యాజ్ ఇట్ ఈస్ చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ కదా. నేను నుంచి ట్రైనింగ్ తీసుకురండి రా విగ్గుల్ని. ఫస్ట్ రౌండ్ ఇస్ very easy round. What happens is the 2 wigs on the table. You గుంజుడు గుంజుడు గుంజుడు. 1 wig take you, 1 wig take you. మీరు పెట్టుకోకుండా అవతల పార్టిసిపెంట్ మీరు విగ్ ని పెట్టాలి. పెట్టేటప్పుడు మీరు విగ్ ని ముట్టుకోకూడదు. ఈవిడ పెట్టేది సరిగ్గా పెడుతుంది. సరిగ్గా పెట్టాను అని అర్థమైనప్పుడు నాకు వచ్చి హైఫై కొట్టండి. హైఫై కొట్టిన తర్వాత ఆ విగ్ ని ముట్టుకోకూడదు. కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. ఓకే, భలే సెట్ అయిందండి బ్యూటిషియన్ గారి. ఒకసారి ముందుకు రండి. స్ట్రైట్ పెట్టాలి. లోవర్ బాడీ అసలు మూమెంట్ ఉండదు. డైరెక్ట్ ఇది కింద వరకు వెళ్ళాలి. ఇట్లా అని. ఓకేనా? ఇట్లా అని లేవాలి. ఫాస్ట్ గా 5 టైమ్స్ ఎవరైతే చేస్తారో హా చింగ్ 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 వా అని అంటారు. ఇది జాపనీస్ లో ఆడవాళ్ళు మీకు జోర్లు అని. ఫాస్ట్ ఎవరైతే 5 టైమ్స్ చేస్తారో వాళ్ళు. 3, 2, 1 గో. చింగ్ 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 వా, హా చింగ్ 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 వా, హా చింగ్ 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 వా, హా చింగ్ 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 వా. అదే పండుకుంటారా గింతయ్యవా, గింతయ్యవా.
జారిపోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త వినండి. సిచ్యువేషనల్ సాంగ్. ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో సినిమాలో ఏ పాట వచ్చిందో చెప్పాలి మీరు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే హీరో తన కళని నిజం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా చీ పో అని అంటున్నారు, బయటకు కూడా గంటేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలా కాదని డైరెక్ట్ గా దేవుడికి ఒక లిస్ట్ పెట్టాడు, ఇవి నాకు కావాలి అని, నాకు ఇవన్నీ కావాలి, ఇవన్నీ నువ్వు నాకు చేస్తే నేను ఇన్ని చేస్తాను అని దేవుడితోనే డైరెక్ట్ గా డీల్ చేస్తున్న పాట. తిరుమల తిరుపతి వెంకటేశ. డుమ్ డుమ్ టక టక. నేను డైరెక్ట్ దేవుడితో డీల్ చేస్తున్నానంటే తిరుమల తిరుపతి వెంకటేశానా? ఓకే, టైం అప్. ఎస్, పాట పాడండి. గోవింద గోవింద బాగు చేయనను గోవింద 7 కోట్ల. కానీ అదే సాంగే. అదే సాంగ్. ఓకే, వీళ్ళిద్దరు వేరే వేరే పాట పాడారు, కానీ వెంకటేశ్వర స్వామి గురించి పాడారు. కానీ రైట్ సాంగ్ ఏందో నువ్వు ప్లే చేయి బాబాయ్. గోవింద 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 అరే బాగు చేయనను గోవింద. హైటెక్ సిటీ ఏవో అడుగుతుంటాడు అందులో రవితేజ గారు. అండ్ దట్స్ ది రైట్ సాంగ్. పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ కి ఈ పాయింట్ కూడా వీళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, మోదీ గారు ఇచ్చిన అప్రిసియేషన్ లెటర్ కూడా వాపస్ తీసుకుంటారు. సెకండ్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. ఇప్పుడు మనం ఉగాండా భాషలో ఆడవాళ్ళు మీకు చూడండి, బం 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 అనండి. ఇది ఏం చేసుకుంటూ 5 times ఇట్లా రౌండ్ గా తిరగాలి, ఇట్లా జంప్ చేసుకుంటూ. ఓకేనా? 3, 2, 1 జంప్. పైకి జంప్ చేయండి. పడిపోయింది, ఇంకేం చేస్తారు రండి. సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఊర్లో 2 పెద్ద కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబంలో మగ వ్యక్తి పెద్దగా, ఇంకో కుటుంబంలో ఆడవాళ్ళు పెద్దగా ఉంటారనమాట. ఈ మగవాళ్ళ కుటుంబంలో అబ్బాయి ఆడవాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. అప్పుడు వాళ్ళ మధ్యలో ఒక సాడ్ సాంగ్ వస్తుంది. ఆ సాడ్ సాంగ్ ఏంటంటే మీరు వాడాలి. టైం అప్. సంతోషం ముందర ఉంటాయి అన్ని, లోన మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. 2 ఊర్లు, 2 ఊర్ల పెద్ద మనుషులు అని అంటే సంతోషం. సరే, క్లూ ఇస్తున్నా, ఇద్దరికి క్లూ ఇస్తున్నా, ఎవరు పాడినా వస్తుంది. సినిమా పేరు పెద్దరికం. స్టార్టింగ్ బిట్ ఏంట్రా? ఎంత సూపర్ పాట. నేను విన్నాను, నేను చూసాను, మా కెమెరాలో కూడా బందీ అయింది అనమాట. పాట పాడండి. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. క్లియర్ గా చీటింగ్ చేసావు అని అర్థమైంది కాబట్టి, సో ఈ దెబ్బతో వీళ్ళ పాయింట్ మీకు వచ్చేసింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, లౌడ్ సాంగ్ కదా చిచ్చా. థర్డ్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్. ఓకే, మీ ఇద్దరిట్లో ఎవరన్నా వెళ్ళొచ్చు, మీ ఇద్దరిట్లో ఎవరన్నా వెళ్ళొచ్చు. 3, 2, 1 గో. ఈమె కొట్ట అది పోయేది, ఇది కూడా మీ కింద. పూలకు పెట్టమని తలకు పెట్టమన్నా పెడితే బాగుంటది. బాగుంటదా? షోరా? ఇప్పుడు చూడైతే ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ వెళ్ళాలి. 1, 2, 3 గో. బ్యాక్. తల కూడా పోవాలి బ్యాక్. వచ్చేయండి. మిమ్మల్ని అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరో ఒక మాఫియా గ్యాంగ్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడు, కానీ లాస్ట్ లో తెలుస్తుంది హీరో ఒక సీక్రెట్ ఏజెంట్, పోలీస్ ఆఫీసర్ లాగా పనిచేస్తుండే ఇన్నాళ్ళు అని. ఈ ప్రాసెస్ లో పనిచేసే టైంలో ఒక పబ్ లో మీటింగ్ జరుగుతుంది అనమాట, ఈయనకి విలన్కి. అప్పుడు ఒక చారిత్రాత్మక పాట వస్తుంది పబ్ లో. ఏ పాట? అసలు నేను ఏ సినిమా గురించి చెప్తున్నా, ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ పోకిరి. వెరీ గుడ్. పాట చెప్పు. 5, 4, 3, 2,
పాట పాడండి. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే మాకెవ్వరు నచ్చట్లే నా ఒంటిలో గుప్పట్లే వద్దు వద్దమ్మా. ఆపేయ్. సో రెండో పాట కూడా రైట్ సాంగ్ పాడారు కాబట్టి 2 points రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ గెలుచుకున్నారు 2500 రూపీస్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఆడబోతున్నాం మ్యూజికల్ చైర్. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి, అయితే బాగా ఎక్స్ప్రెసివ్ గా డాన్స్ చేస్తున్నారో వాళ్ళని లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్ ఏరా. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుమురు ఆనంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు. ఇప్పుడు మీ 5గురికి కంటికి గంతలు కట్టేస్తా, ఒక పాట పెడతా, మీరు డాన్స్ చేస్తారు. పాట అయిపోయిన వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టూల్ ని వెతికి కూర్చోవాలి. దాని మీద 5గురు ఉన్నారు, 4 స్టూళ్ళు ఉంటాయి. ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అలా ఫైనల్ గా ఎవరికైతే కుర్చీ దొరుకుతుందో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? అర్థమైందా? కంటికి గంతలు కట్టండి రా. ఫస్ట్ పాట, ప్లే ది మ్యూజిక్. Come on baby, let's go on the bullet. On the velo, పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the velo, పాడుకుందాం duet. వెతకండి వెతకండి. స్ట్రైట్ సెంటర్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే స్టాచ్యూ లాస్ట్. ఏంటమ్మా ఫస్ట్ వచ్చేసారు? ఏంటమ్మా కనపడలేదు అసలు మీకు? కనపడలేదు. వీళ్ళకి 4 కనపడదు. మరి మీరు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఇస్తున్నా. ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేస్తారు కదా. పతంగులు ఎలా ఎగరేస్తారు? ఎగిరేయండి. అమ్మా ఇట్లా కాదమ్మా, ఇట్లా అంటే అటు అంత దూరం వెళ్తుంది కదా. ఎగిరేయండి ఎగిరేయండి ఎగిరేయండి. ఇప్పుడు కీంచ్ కట్ట తెలుసా? దాంట్లో కీంచ్ కట్ట తెలియదా? అంటే లాగుతారు ఏదైనా పెయింట్ చేయడానికి వేరే పతంగ వచ్చింది అనుకో, లాగుతారు రప్ప 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 లాగాలి. లాగ్ 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 లాగ్. నువ్వు పెద్ద ఎంఎఫ్ హుస్సేన్వి. ఇట్లా ఇగో ఇట్లా 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 లాగాలి. రెడీ 1 2 3 లాగు 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 లాగు. నీ వల్ల అవ్వదమ్మా. పార్టిసిపేషన్ బాగా డాన్స్ చేశారు, మీరు బాగా వెతికారు, కానీ ఓడిపోయారు. కానీ 500 రూపీస్. 3 2 1 టైమ్ ఫర్ ది సెకండ్ సాంగ్. ఇంకా ఒక్కటే ఉంది, ఇద్దరున్నారు.
పాడు జీవితము. పనిష్మెంట్ ఏమి ఇవ్వట్లేదు, మీరు అద్భుతంగా డాన్స్ చేసినట్టు మాకు అనిపించలేదు కాబట్టి. అసలేం కనపడలేదు రవి. అరే అవునా, భయం వేసింది. అయ్యో ఎందుకు భయం? చీకటి అంటే భయం? చీకటి అంటే భయం. మరి మీ ఆయన ఎట్లా భరిస్తున్నారు మీరు? పెళ్లి చేసుకుని ఇంత హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ భయం వేస్తుందంట. ఏమన్నా సంబంధం ఉందా? భయం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోరంట. అంటే అదే ఈజీ అనిపించింది. అదే ఈజీ అనిపించింది. దీనికంటే మీరు ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా మంచి పాట పాడండి, అదే మాకు పనిష్మెంట్. ఏదైనా పాడమని నన్ను అడగ తగునా రవి. అర్జెంట్గా వెళ్ళిపో. ఇగో 500 ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ టైమ్ ఫర్ ది ఫైనల్ సాంగ్. మ్యూజిక్. ఓకే, గెలిచిన వాళ్ళకి మాత్రం 1500 ఇస్తున్నాం. మీ ఇద్దరు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఏంటంటే మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వస్తుంది, మూన్ వాక్ చేయాలి. కడుపులో తిప్పుతుందా ఏమన్నా? మరి మూన్ వాక్ అంటే నీట్ గా స్టైల్ గా ఇట్లా మళ్ళీ ఒకసారి 3, 2, 1 మ్యూజిక్. నేను మొన్న చికెన్ షాప్ లో చూసిన కోడి ఇట్లానే నడుచు. మనం చూపెడదాం మైకేల్ జాక్సన్ స్టెప్, ఆ గ్రేస్ ఎలా ఉంటుందో. మీరు మైకేల్ జాక్సన్ చేయమంటే ఈ మ్యూజిక్ ఎందుకు చేస్తున్నారమ్మా? నన్ను చంపేయండి రా. ఆడింది బాగా, కానీ ఈ మూన్ వాక్ చేసిన మూడంతా చెడగొట్టారు కాబట్టి ఇద్దరికి 800. సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ నిజాంపేటలో. సో బాగా పరిగెత్తే వాళ్ళు, ఫిట్ గా ఉండే వాళ్ళు, స్కిప్పింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఉన్న చోట డాన్స్ చేయండి, మెల్లగా లోపలికి పిలిచేస్తా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రౌండ్ ఏంటంటే స్కిప్పింగ్ చేసుకుంటూ ఆ బెలూన్లు పగలగొట్టాలి. ఏ టీం అయితే కరెక్ట్ గా స్కిప్పింగ్ చేసుకుంటూ ఆ బెలూన్లు ఎక్కువ పగలగొడతారో వాళ్ళే విన్నర్. మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఈ రింగ్ నుంచి. 3, 2, 1 గో. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Lip me no, hip me no, Gucci kiss me no. Tappuledu, hippuledu, haggalichi crush me no. Dhoom dhamaka, full tadaka, moka aaja re. Inta daka, vachinaka, banke tufan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Dil pe maro,
టోటల్ గా మొత్తం 8 పగలు కొట్టారు. కానీ మేడం లాస్ట్ లో పరిగెత్తినట్టు అనిపించింది కాబట్టి అదొకటి మైనస్ చేస్తున్నాం. సో 7 బీట్ చేయాలంటే మీరు 8 పగలు కొట్టాలి. వాళ్ళే ఫాస్ట్ గా ఆడారు, వాళ్ళకంటే ఎంత ఫాస్ట్ గా ఆడాలో మీరు ఊహించుకోండి. మిస్టేక్స్ చేయకండి, మిస్టేక్స్ చేస్తే మైనస్ చేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గరం గరం సిలక నన్ను కలిగినావు కనుక నీ బాజానే దెబ్బైపోయే మొతే మోగిందే పరంపురం కిలక ఏ పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమన్నాడే మత్తు పదాలంటి వీసమే ఉప్పు పదలేసే రోషమే అక్కేలి రప్పటి ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే పిస్తాలాగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా అయ్యనా వాయిస్తా కళాక చూపిస్తా అన్న పేటి పేటి మాటల్లో మొత్తం మోగిస్తా గరం గరం సిలక నన్ను కలిగినావు కనుక నీ బాజానే దెబ్బైపోయే మొతే మోగిందే మొత్తానికి దగ్గరకు వచ్చారు, 7 పగలు కొట్టారు. కానీ ఈవిడ చేసినవన్నీ మైనస్ చేసాం. సో మొత్తానికి మీరు పగలు కొట్టినేమో 4, మీరు పగలు కొట్టినాయి 7. రౌండ్ విన్నర్. ఎలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ 3000 రూపీ. మా నిజాంపేట్ మహిళలకి ఐశ్వర్య బియ్యం తరఫు నుంచి గిఫ్ట్ ప్యాంపర్స్. ముందుగా రానన్నా. గల్లీ సౌండ్లో గుబ్బాటు పట్టు మామా వాసు బిందాసు వచ్చాడు చూడు సో అది చూసారు కదా ఎపిసోడ్, నిజాంపేట్ లో సూపర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుంటా. అంటున్నాయి కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.